తన శక్తి సామర్థ్యతలు పడిన కష్టం చూసి చంద్రబాబు తనకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఈ బాధ్యతలు అప్పగించారని నూతనంగా నియమించబడిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత వెనుకబడిన వర్గానికి ఇచ్చిన ప్రాధాన్యత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి నాకు ఇవ్వడం, పార్టీలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి, యువ నాయకత్వం ముందుకు తీసుకుని వెళ్లాలి, పార్టీని ప్రభుత్వాన్ని ఒక వారధిలా చేసుకుని ముందుకు వెళ్లాలి, ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేసుకుంటాం, నామినేటెడ్ పోస్టుల్లో న్యాయం చేస్తాం, బీజేపీ జనసేనలను సమన్వయపరుచుకుంటాను, నామినేటెడ్ పదవులు 3 కార్యకర్తలకు ఇస్తాం. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంగలపూడి రామకృష్ణబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించినటువంటి నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. సోదరులను దయచేసి ఎవరు క్లాప్స్ కొట్టద్దు. ఇది ఎందుకంటే ఇది ఎంతో మంది పెద్దలు, అనుభవం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఎదురు చూస్తుంటారు. కానీ నా శక్తి సామర్థ్యాల మీద, నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి మళ్ళీ నేను శక్తి వంచన లేకుండా పనిచేస్తానని వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా లోకేష్ బాబు గారికి, యువ నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పార్టీలో కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, మెరుగైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నటువంటి మరి లోకేష్ బాబు గారు, వారికి కూడా ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సోదరులకు నాకు ఈ పదవి ఇచ్చినప్పుడు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. పార్టీ క్యాడర్ని, ప్రభుత్వాన్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక వారధిలాగా ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే పార్టీ అధికారం తేడం కోసం 5 సంవత్సరాలు ఆర్ఎస్లో కష్టపడినటువంటి కార్యకర్తలకు వారికి సముచిత స్థానం కల్పించాలి. ఎందుకంటే అధికారం తేవడం కోసం వాళ్ళు ఎంత శ్రమించినా కొన్ని అనుభవాలతో, గత అనుభవాలతో అధికారంకి వచ్చిన తర్వాత క్యాడరు పార్టీకి దూరం అవుతుందనే ఆలోచన మరి కలిగించినటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ వారికి ప్రభుత్వంలో ఈ నామినేటెడ్ పదవుల ద్వారా సముచిత స్థానం కల్పించి ముందుకు వెళ్ళాలి, అందుకు వారధిగా ఉండాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వీటితో పాటు మా మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే రేపు ప్రభుత్వంలో వారు ఉన్నారు కనుక రేపు ఏం నిర్ణయాలు తీసుకున్నా సరే వారిని కూడా మా కార్యకర్తలతోనే సమానంగా చూసి వారికి సముచిత స్థానం కల్పించడానికి కూడా ఒక వారధిలాగా నేను ఉంటానని చెప్పి శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఏ నమ్మకంతో అయితే మా జాతీయ అధ్యక్షులు ఇచ్చారో, మా ప్రధాన కార్యదర్శి గారు ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ కమిటీ కూడా మా పరివిలోనే ఉండేది, ఆ పరివిలో ఉండేది. మేము అన్నీ కనుక్కున్నాం. మనం వాడే సిస్టంలో 1-2 మిషన్లు అంటే ఏమో, ఎనీ ఎలక్ట్రానిక్ మిషన్ ఈజ్ ససెప్టబుల్ అని గతంలో మా పార్టీ అధ్యక్షులు అన్నారు.
చాలామంది అన్నారు. బట్ ఇన్ని లక్షల సంఖ్యలో ఉన్న ఈవీఎంని మేనేజ్ చేయటం అనేది అది జరగని పని. మరి ఈయన తన ఓటమిని ఇంకా అంగీకరించలేక ప్రజలు తనని దారుణంగా తిరస్కరించారు అని పాపం నమ్మలేక ఆయన ఓపెన్ చేయమ్మకట్టాను. ప్రజలు తిరస్కరించారు అనే పచ్చి నిజాన్ని జీర్ణించుకోలేక ఈ రకంగా మరొక భావదారిద్ర్యానికి ఆయన పాల్పడటం దురదృష్టం. ఓటమిని అంగీకరించడంలో గౌరవం ఉంది. యూ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్. ఎస్, తెలుసో తెలియకో తప్పులు చేశా, మన్నించండి అని ఒక మాట అనుంటే మేబీ కొంత స్టేచర్ పెరుగుండేదేమో. అసలే పడిపోయిన స్టేచర్ని మరింత పాతాల పంచుల్లోకి తొక్కుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అవస్థను చూసి జాలిపడాలా మరి ఇంకేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇది కేవలం ఆల్రెడీ పడిపోయిన వ్యక్తిని నేను మరింత పడదోసే దిశగా కావాలని నేను మాట్లాడతలేదు. అది సభ్యత కాదు, సంస్కారం కాదు. ఇకనైనా మారాలి, ప్రజలు తెలివైన వాళ్ళని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించాలి. ఇంకా ప్రజల్ని పనికిరాని వాళ్ళుగా, మూర్ఖులుగా భావించవద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే 11 సీట్లున్నా, ప్రతిపక్ష హోదా లేకపోయినా అదొకటే ప్రతిపక్షం. సో కాబట్టి ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షానికి నా సూచన ఏంటంటే బీ డిగ్నిఫైడ్ ఇన్ యువర్ స్టేట్మెంట్స్. ఏం మాట్లాడినా కన్స్ట్రక్టివ్గా ఉండేలాగా మాట్లాడండి తప్ప ప్రజల్ని డిగ్రేడ్ చేసేలాగా మాట్లాడొద్దు. లెట్ దేర్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని మరొకసారి తెలియజేస్తూ ఇక అది వదిలేసి నియోజకవర్గానికి వద్దాం. నేనేం చేస్తున్నాను నా నియోజకవర్గానికి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతానికి సరే అది ప్రస్తుతానికి అవుతుందా, పర్మనెంట్ అవుతుందా అనేది ప్రస్తుతాన్ని పక్కన పెడదాం. ప్రస్తుతానికి నేను టోటల్ ఫోకస్ అంతా కూడా మరే బాధ్యత అప్పచెప్పలేదు కాబట్టి పూర్తిగా నా నియోజకవర్గానికి నేను పరిమితమై ఎలాగా నిధుల లేమైతే చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఓవర్ నైట్ మరి ఎందుకంటే చాలా హామీల బడ్డెన్ ఉంది. మరి పెన్షన్లు, మరి 50 ఏళ్ళకే పెన్షన్లు, ఎన్నో సూపర్ సిక్స్లు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఎక్కువ బర్డెన్ పెట్టకుండా మరి నా నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. నేను జిల్లా కలెక్టర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారితో, మన జిల్లా కలెక్టర్ గారితో ప్రెస్ మీట్ ఇక్కడ కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గాంధీ గారితో చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన కార్పొరేటర్ పీతల మోతి యాదవ్ డిమాండ్ చేశారు. 2008లో ఏసీఏలో అక్రమాలకు పాల్పడినట్లు ఏపీ హైకోర్టులో కేసు విచారణలో ఉందని అన్నారు. 100 కోట్లు నిధులు ఉన్నా ఏసీఏ వైసీపీ దొంగల ముఠా చేతిలో దోపిడీకి గురైందని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న శరత్ చంద్రరెడ్డి ఏసీఏకు అధ్యక్షుడు అయ్యారని చెప్పారు. జైలుకు వెళ్లిన రోహిత్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ అయ్యారన్నారు. వైసీపీ నేత విజయ్ సాయి బినామీ గోపీనాథ్ రెడ్డి కార్యదర్శి అయ్యారని తెలిపారు. ఈ ముగ్గురికి క్రికెట్ చరిత్ర లేదన్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెర వెనుక పథకం ప్రకారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఈ ముగ్గురు ఏసీఏలో చేర్పించారని చెప్పుకొచ్చారు. ఆర్ధం ఆంధ్రాలో గత వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రెడ్లపై
పూర్తి స్థాయిలో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సిఐడి ఎంక్వైరీ చేపించాలి. ఈ యొక్క విశాఖ క్రికెట్ స్టేడియం కూడా వీళ్ళు భోగాపురం పంపించేసి మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆశల పల్లికలో ఊగినటువంటి గోపీనాథ్ రెడ్డి ఆ యొక్క స్టేడియం 16 ఎకరాల స్టేడియంని ఒక షాపింగ్ మాల్గా కొట్టేద్దాం అనుకున్న దుర్మార్గుడు ఈ గోపీనాథ్ రెడ్డి చేసినటువంటి ఏసీఐ నిధులు దారి మళ్లించడంలో వందల కోట్ల అక్రమాలపై ఏదైతే ఆడుదామాంధ్ర పేరుతో వీళ్ళకి తోడు ముఖ్యమంత్రి పేరు మీద కప్పు కూడా విజయసాయి ఆధ్వర్యంలో పోటీలు పెట్టిన వాటికి కూడా ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ కూడా కీలక పాత్ర పోషించి ఈ యొక్క నిధుల దుర్వినియోగంలో పాలు పంచుకున్నాడు. మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పేరు మీద ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకుల్లో గోపీనాథ్ రెడ్డి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్రమ మార్గంలో లోన్లు సంపాదించుకొని వ్యాపారాలు చేసుకున్నటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ గోపీనాథ్ రెడ్డి. కాబట్టి నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికైనా కడపలో జరగబోయేటువంటి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని రద్దు చేయాలి. వీళ్ళకి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేసేటువంటి అర్హత గోపీనాథ్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, ఎవరైతే రోహిత్ రెడ్డికి అర్హత లేదు. వీళ్ళు అక్రమంగా చొరబడ్డారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఆ ఏసీఐని కబ్జా చేశారు. వీళ్ళ పైన పూర్తి స్థాయిలో వీళ్ళు ఏదైతే నిధులు దుర్వినియోగం చేశారో బీసీసీఐ దృష్టి సారించి ఈ యొక్క బీసీసీఐ నిధులు, బీసీసీఐ యొక్క సిద్ధాంతాలు ఏవైతున్నాయో, రూల్స్ ఏవైతున్నాయో లోదా రూల్స్ను కూడా వీళ్ళు అనగదొక్కారు. కాబట్టి ఇప్పటికైనా సరే నూతన ప్రభుత్వం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని క్రీడాకారులకు అనుగుణంగా శాప్ కోచ్లకి సరైనటువంటి సకాలంలో జీతాలు ఇచ్చే విధంగా ఈ కబ్జా చేసినటువంటి గోపీనాథ్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి పైన సిఐడి విచారణ జరిపించి అలాగే బీసీసీఐ సమగ్రమైన దర్యాప్తు చేయించి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వీళ్ళ నుంచి విముక్తి కలిగించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నూటికి 100% ఈ 5 ఏళ్లలో గోపీనాథ్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి అనేటువంటి వాళ్ళు వీళ్ళే కదా ఎష్యూర్ ఎస్టేట్స్ దస్పల్లా భూములు దోచుకున్నది వీళ్ళే. దస్పల్లా భూముల కోసం ప్రభుత్వ భూముల నుంచి ప్రైవేట్ భూములకి మార్చింది కలెక్టరే. ఆ కలెక్టర్లకి ఈ జీవీఎంసీ కమిషనర్కి వత్తాసు పలికి వాళ్ళకి ఎన్ని కాలంటే పాస్ వీళ్ళు సమకూర్చి వాళ్ళతో మిలాఖాత్ అయ్యి కనీసం పేటీఎంలో పేరుకి 1000 టికెట్లు పెట్టి అమ్మేసి మిగతా 24,000 టికెట్లు బ్లాకుల్లో అమ్ముకున్నటువంటి దుర్మార్గమైనటువంటి టీం ఇది. వాళ్ళు టికెట్లు విశాఖ ప్రజలకి, క్రికెట్ అభిమానులకి, క్రీడాకారులకి ఎవ్వరికీ అవకాశం లేకుండా వీళ్ళు టికెట్లు హైదరాబాద్లో అమ్మేవారండి, బ్లాక్ టికెట్లు. అంత దారుణంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని కబ్జా చేశారు. కనీసం మీడియా వాళ్ళకు కూడా పాసులు లోపలికి ఇచ్చి అలౌ చేసి క్రీడాకారులకి, క్రీడా ఆశావాళ్ళకి, క్రీడాభిమానులకి వీక్షించేటువంటి అవకాశం ఇచ్చేటువంటి మీడియా వాళ్ళు కూడా లోపలికి అలౌ చేయకుండా అహంకారంతో చాలా అధికారం ఉందని చెప్పి మీడియా వాళ్ళు కూడా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి గోపీనాథ్ రెడ్డికి. సిద్ధం సభలకి వాలంటీర్లే కాదు, బస్సులను కూడా వీళ్ళు వేసి ఈ యొక్క ఏసీఐ నిధుల నుంచి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి సభలకు తరలించాడు. చిన్నవి ఉంటే కూడా అక్కడే క్లియర్ చేసుకొని, ఎందుకంటే ఈ కూటమి కలవడం చెడిపోయిన ఒక కుక్కలు జించిన విస్తరలాగా అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఈ కూటమి కలిసి ఈ రాక్షస పాలనను అంతమొందించాలని చెప్పేసి అందరూ భావించి కూటమి కట్టడం, దానికి ప్రజలు బ్రహ్మాండంగా మద్దతు కలిపి ఈరోజు 164 ఎమ్మెల్యేలు గెలిచారంటే చరిత్ర. ఈ చరిత్రలో ఇంకా మళ్ళీ ఇట్లా 164 సీట్లు వస్తాయా అని అంటే ఒక ఆలోచన చేసే విధంగా
ఈరోజు ప్రజల తీర్పు ఇచ్చిన దానికి వారికి అందరికీ కూడా ఈ విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైనంత వాళ్ళు అని చెప్పేసి ఈరోజు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. చాలా బాగా చేశారు. అసలు ఈ మెజారిటీలు ఏంటి ఉత్తరాంధ్రలో అయితే అసలు విశాఖపట్నంలో ఒక్కొక్క నియోజకవర్గంలో 90,000, 94,000, 80,000, 70,000 ఎక్కడ కూడా ఓట్ షేర్ డిఫరెన్సు కొన్ని నియోజకవర్గాల్లో అయితే వైకాపాకి 22 నుంచి 25%. అదే నాకు పెందుర్తిలో అయితే దాదాపు మనకు 65, 66%, 67% వచ్చింది. వారికి 22-30% లోపలనే చాలా నియోజకవర్గాల్లో. అంటే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చూడండి. ఎందుకు ఇంత ఎక్కువ ఉత్తరాంధ్రలోనే ఇంత భారీ మెజార్టీలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం పోలిస్తే? ఉత్తరాంధ్రలో మొత్తం వాళ్ళకి 30% లోపలే ఉన్నారు. 30% లోపలే ఉత్తరాంధ్ర అంతా కలిపితే, ఈవెన్ అరకు కూడా కలిపి మనం అన్ని యావరేజ్ చేస్తే వాళ్ళు 30% లోపలే ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే ఉత్తరాంధ్రలో వారు చేసిన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, అసలు ఇక్కడ చేసిన భూదందాలు విపరీతంగా ప్రతి ఒక్కరిని బెదిరించి ఎవరికి ఒక సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. ఎవరన్నా ఒక స్థలం ఖాళీగా ఉందంటే వారికి అంత రాత్రి నిద్ర రావట్లా. ఎప్పుడు వచ్చి ఎవరొచ్చి ఇది దోసుకుపోతారు, ఎవరో వచ్చి ఏం చేసి దౌర్జన్యం చేసి తీసుకుపోతారు అని. అలాగే వారికి అధికారులు కూడా అలా సహకరించారు. అది బాధ. అధికారులు ఐఏఎస్, ఐపీఎస్ వారికి ఎంత ట్రైనింగ్ ఇచ్చి చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా పరిస్థితి ఇంత దారుణం దిగజారిందంటే వారికి సహకరించిన అధికారులు. అందుకే ఆ అధికారులందరినీ కూడా ఇప్పుడు ఏ విధంగా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకు ప్రభుత్వానికి పంపిస్తున్నాం. నిన్న కూడా ఒక అధికారి పైన నేను చేయడం జరిగింది. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సేకరిస్తున్నాం, పంపిస్తాం. నేను ఇక్కడ విశాఖపట్నం కార్యకర్తలకు, నాయకులకి ఒకటే చెప్తున్నాను. నేను అనకాపల్లి ఎంపీకి అఫిషియల్గా టెక్నికల్గా అక్కడి నుంచి గెలిచాను. కాకపోతే విశాఖపట్నంలో కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలకు, నాయకులకి వారి సేవలో ఎప్పుడు పిలిచినా కూడా నేను ముందుండి చేస్తాం. ఎందుకంటే ఇంకా చాలా వరకు మనం పార్టీని ఇక్కడ బలోపేతం చేసుకోవాలి. రానున్న రోజుల్లో దగ్గరలోనే ఇంకొక సంవత్సరం, 1.5 సంవత్సరంలోనే స్థానిక సంస్థలు అంటే సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్సు, మున్సిపల్ చైర్మన్స్, కార్పొరేషన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. జిల్లా పరిషత్తులు ఇవన్నీ కూడా, మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ మనం ఆ లోపల బలోపేతం చేసుకొని మనం ఇంకా ఎక్కువ వాటా. తెలుగుదేశం పార్టీ కూటమి పేరుతో అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు చాలా విలువను పొందుతున్నారని అనుకుంటున్నారేమో. అప్పుడే మొదలైంది వివక్ష. ఈ వివక్ష ఏ రూపంలో మొదలైందంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిప్యుటేషన్తో వచ్చి పనిచేసిన అధికారులందరూ కూడా జలగన్నలంట ఈనాడులో రాస్తారు. అంటే ఆ లాంగ్వేజ్ ఏ విధంగా రాస్తారంటే ఇప్పటికి కూడా యథాప్రకారం ఏనాడు రాసినా అదే రాత. కాబట్టి అధికారుల్ని అవమానించడం మొదలైన ఆ క్రమంలో కొన్ని విషయాలు గుర్తు చేయాలి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ అధికారుల్ని అదిరించి, బెదిరించి తన అజమాయిషీ చాటుకోవడం తప్ప వాళ్ళ మీద ప్రేమ అనేది ఏ రోజు కనబడలేదు. గతంలో కూడా అనేక తర్కణాల్లో మనం చూసాం. అనేక ప్రభుత్వ అధికారులు కళ్ళనీళ్లు పెట్టుకోవడం చూసాం. వాళ్ళని అనేక రకాలుగా అవమానాలకు గురి చేయడం చూసాం. మేము ఇంత తొందరగా దేని మీద రెస్పాండ్ కాకూడదని కనీసం 3 నెలల నుంచి 6 నెలలు ఈ ప్రభుత్వానికి సమయం ఇవ్వందే ఎటువంటి ఆరోపణ చేయకూడదని, వ్యక్తుల పరంగా కాకుండా పాలసీల మీద, ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయకపోతే ఆ నిర్ణయాల మీద, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాటి మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలనుకున్నామే. కానీ పరిస్థితులను బట్టి ఈ విధంగా
ప్రభుత్వ అధికారుల్ని అవహేళన చేసే విధంగా జలగణనలను రాయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. అలాగైతే తమరి హయాంలో గతంలో 2014 నుంచి 19 వరకు ఎవరైతే డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఉన్నారో, ఫర్ సపోజ్ రాజమౌళి ఐఏఎస్ కానీ, ఇప్పుడు మీరు విమర్శిస్తున్న కేవీవి సత్యనారాయణ గారు కానీ, వెంకయ్య చౌదరి గారు కానీ, కల్నల్ అశోక్ బాబు కానీ, లేకపోతే సంధ్యారాణి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కానీ, గురుమూర్తి సెంట్రల్ సర్వీస్ నుంచి వచ్చిన వారు కానీ, మరి శ్రీనివాస్ సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చిన వారు కానీ, జాస్తి కృష్ణ కిషోర్ తాళాలన్నీ ఇతనిగా ఇచ్చారు కదా గతంలో తమరు. మరి వెంకటేశం సమాచార కమిషనర్గా గతంలో పనిచేసిన వారు కానీ, రమణారెడ్డి రైల్వే శాఖ నుంచి వస్తే ఆయన్ని మీరు కొనసాగించారు కదా గతంలో. మరి వీళ్ళందరూ కూడా అప్పుడు ఇలాంటి పేర్లు ఏం పెట్టాలి? మీ దృష్టిలో, మా దృష్టిలో కాదు సుమా, మీ దృష్టిలో వీళ్ళందరూ అనకొండలా లేకపోతే కొండ చిలువలా? మేము ప్రశ్నించదలుచుకుంది మా కోసం కాదు, ప్రభుత్వ అధికారుల్ని డిప్యుటేషన్ మీద వచ్చిన రెగ్యులర్ బేస్లో పనిచేసిన ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రభుత్వ అధికారుల్ని సతాయించకూడదు, వాళ్ళని అవహేళన చేయకూడదనే సదుద్దేశంతో మాత్రమే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మరొక ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు